హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కేజీ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసి దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కొంచెం పుదీనాను, అలానే పెరుగు అండ్ నిమ్మకాయను వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసేటప్పుడు ప్రతి పీస్కి చక్కగా పట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ అండ్ 2 స్పూన్స్ నెయ్యిని వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోండి. అలా వేయించిన ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి కాస్తన్ని పచ్చిమిర్చి అండ్ వేయించుకున్న ఆనియన్స్ని వేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఓ బౌల్లో రైస్ తీసుకొని దాన్ని 75% వచ్చే వరకు కుక్ చేసుకోండి. అలా 75% కుక్ అయిన రైస్ని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి యాడ్ చేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా పైనుంచి గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు 15 నిమిషాల పాటు మనం రెడీ చేసిన బిర్యానీ దమ్ కోసమని సిమ్లో పెట్టిన స్టవ్ పైన పెడదాం. 15 మినిట్స్ తర్వాత మూత చూస్తే గుమగుమలాడే బిర్యానీ రెడీ.